అలాగే 26 ఉంటది, 53 ఉంటది. ఇటువంటివన్నీ టోటల్ నంబర్స్ ఉండడం అనేది జరిగేవి. ఆ రోజులే అప్పట్లో ఏంటంటే మనకి ఈ న్యూమరాలజీ అనే కాన్సెప్ట్ రాలేదు కాబట్టి అప్పుడు ఓన్లీ ఆ ఫ్యాన్సీలాగా ఉన్న అంటే అంటే చెప్పడానికి ఈజీగా ఉండేలా చూసుకోవడం, అవతల వాళ్ళకి అర్థమయ్యేలా ఉండేలా చూసుకోవడం, ఇటువంటివి చూసి నంబర్లు తీసుకోవడం ఇటువంటివి జరిగేవి. అంటే 22, 555, 999, 789 లేకపోతే ఇటువంటివి ఇలా ఉండేలా చూసుకోవడము ఇటువంటివి జరిగేవన్నమాట ఎక్కువ. అప్పుడేంటంటే మనం టోటల్ నంబర్ ఎవరు కూడా పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఈ ఈ ఇలా చూసి తీసుకోవడమే ఇటువంటివి జరిగేవన్నమాట. కాబట్టి అప్పుడు పాత ఫోన్లు వాడే ప్రతి ఒక్కరు కూడా కొంతమందికి మంచి నంబర్స్ ఉంటాయి. కొంతమందికి రాంగ్ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్స్ ఉంటే ఏంటంటే వాళ్ళకి బాగా లైఫ్ సాఫీగా వెళ్ళిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. కానీ కొంతమందికి ఏంటంటే ఇటువంటి 35, 44, 26, 53 ఇటువంటి నంబర్స్ ఉంటాయి. కొంతమందికి 34, 43, 52, 61, 63, 36 ఇటువంటి నంబర్స్ కూడా కొంతమందికి ఉండడం గట్రా జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మొబైల్ వాడడం అనేది కంపల్సరీగా జరుగుతుంది. 10 మందిలో కనీసం 8 మంది మొబైల్ నంబర్ వాడడం అనేది ఈ రోజుల్లో జరుగుతుంది కాబట్టి వాడుతున్న ప్రతి మొబైల్ నంబర్‌ను కూడా టోటల్ కౌంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. అది మెయిను ఆళ్ళ మీద ప్రభావం ఎక్కువగా చూపించడం జరుగుతుంది కాబట్టి టోటల్ నంబర్ ఎంత ఉందో మెయిన్ ఫస్టు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. టోటల్ నంబర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌కి మ్యాచ్ అవ్వలేదు అంటే కంపల్సరీగా ఆ సిమ్ తీసుకోవడం, తీసి కొత్త సిమ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌కి మ్యాచ్ అయినట్లు సిమ్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లాంగ్ ఫోను వాడటం అనేది జరుగుతుంది. ఆ సిమ్ము వాడడము జరుగుతుంది. అన్ని రకాలుగా ఫోన్‌పేలకి, గూగుల్ పేకి అలాగే మరి ప్రతి దానికి వాడడము, యూజ్ చేయడము, ఫోన్ ఎవరితో మాట్లాడాలన్నా ఆ నంబర్‌తోనే చేయడము ఇటువంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఆ నంబరు మనకి మంచి పాజిటివ్‌నిచ్చే నంబరు, మన డేట్ ఆఫ్ బర్త్‌కి మ్యాచ్ అయ్యే నంబరు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంటు. అయితే మనకి ఈ 44 నంబరు వచ్చిందని చెప్పడం జరిగింది. ఈ 44 ఏంటంటే శని సంఖ్య అనమాట. ఇవి ఎవరికీ కూడా అంత మంచి రిజల్ట్ ఇవ్వదనమాట. ఇటువంటి సంఖ్యలు ఎవరికి కూడా అంత మంచి రిజల్ట్ ఇవ్వకపోగా వీళ్ళకేంటంటే రావలసినవి ఏవైనా సరే బాగా లేట్ అవ్వడము ఇటువంటివన్నీ జరగడం జరుగుతుంటాయన్నమాట. ఇప్పుడు ఒకతను జాబ్ చేస్తున్నాడు, మంచి వర్క్ చేస్తున్నాడు. అతనికి ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏంటంటే ఇతనికి జాబు బాగా వర్క్ చేస్తాడు. వర్కు గట్రా ఇవన్నీ బాగా ఉంటాయి కాబట్టి ఇతనికి ప్రమోషన్ కంపల్సరీగా ఉంటది. ఇటువంటివన్నీ ప్రతి ఒక్కరు అంటే పక్కనున్న ప్రతి ఒక్కరు చెప్పుకోవడము ఇటువంటివన్నీ జరుగుతాయి. కానీ అదే వ్యక్తికి 44 గాని, 53 గాని, 62 గాని ఇటువంటి నంబర్స్ టోటల్ నంబర్ ఉండేటప్పుడు ఆ వ్యక్తికి అందరూ అంటారు. కానీ అతనికి మాత్రం ప్రమోషన్ రాదు. లేదు ఎవరికైనా వీళ్ళు డబ్బులు ఇవ్వడము ఇటువంటివి జరిగాయి అన్నా సరే వీళ్ళకి అంత తొందరగా డబ్బు రాదు. ఎందుకంటే ఇది శనీశ్వరుడు ఏంటంటే చాలా స్లో ప్లానెట్ కాబట్టి బాగా డిలే జరగడం గట్రా ఇటువంటివి ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట. వీళ్ళకి ఏది కూడా అంత ఫాస్ట్‌గా జరగడము ఇటువంటివి ఏవి ఉండవు. కాబట్టి ఇటువంటి టోటల్ నంబర్ ఎవరికి కూడా ఉండడం అనేది అంత మంచిది కాదు కాబట్టి ఇటువంటి నంబర్స్ లేకుండా చూసుకోవడం చాలా వరకు మంచిది. అలాగే మనకి కామెంట్ పెట్టిన వ్యక్తి కంపల్సరీగా ఈ సిమ్ తీసి సైడ్‌కి తీసి మంచి నంబరు వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్‌కి మ్యాచ్ అయినట్లు అంటే ఏ తేదీలో పుట్టేవాళ్ళు, ఎటువంటి టోటల్ నంబర్ ఉండాలి, ఏంటి అనేది వీడియోస్ పెట్టడం జరిగింది కాబట్టి ఆ వీడియోస్ ఫాలో చేస్తే మీకు అంటే మీరు ఏ తేదీలో పుట్టారో దాన్ని బట్టించి టోటల్ నంబర్ ఉండేలా చూసుకోవడం చాలా వరకు ఇంపార్టెంటు. అలాగే ఈ 8 అనేది లాస్ట్‌లో కూడా ఉండడం అంత మంచిది కాదు. ఈ టోటల్ నంబర్ 10 నంబర్‌లో లాస్ట్ 10వ నంబరు ఇది ఉండడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది 2 రాహువులు కలిసి శని సంఖ్య రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి నంబర్లు టోటల్ ఉండకుండా చూసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి ఇటువంటి నంబర్లు ఎవరికి కూడా లేకుండా చూసుకోవడం చాలా మంచిది. ఈ వీడియో చూసే ఏ ఒక్కరైనా సరే కంపల్సరీ మీ మొబైల్ నంబర్ టోటల్ ఎంత ఉంది ఏంటి అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్.